కంగువ ట్రైలర్ డిజైన్ భయ్య. కంగువ ట్రైలర్ మన సూర్య గారిది. సో ఈ ట్రైలర్ అనేది నాకు ఎలా అనిపించింది అనేది ఈ రియాక్షన్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఏం లేదు, కంగువ ట్రైలర్ అనేది తమిళ్లోనే రిలీజ్ అయింది అని చాలామంది అనుకోవచ్చు, ఇంకా తెలుగు రాలేదు అనుకోవచ్చు. అదేం లేదు, అక్కడ మీరు ట్రైలర్ చూసేటప్పుడు పైన సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనకు తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ ఇవన్నీ లాంగ్వేజ్లు ఉంటాయి. మన తెలుగు ఆడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇది చాలామంది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. బేసిక్గా మనము స్టోరీ గురించి మాట్లాడుకుంటే, అంటే దాంట్లో ఉండే స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే ట్రైలర్లో చూసింది ఇది ఒక అప్పటి కాలం వీడియోస్ మనం, అంటే మన బాహుబలి వెర్షన్ గుర్తుకొచ్చింది. మెయిన్గా ట్రైలర్ చూడగానే నాకు బాహుబలి వెర్షన్ గుర్తుకొచ్చింది. అంటే మన కంగువ అనే క్యారెక్టర్ మన సూర్య గారి రోల్ వచ్చేసరికి, అంటే ఒక కాపాడము అనే ప్రజలని కాపాడడం, ప్రజలను చూడడం, ఒక నాయకుడు అన్నట్టు ట్రైలర్లో చూపెట్టింది. అండ్ ఆపోజిట్గా మన బాబీ డియోల్ గారి గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఎనిమల్లో చూసాం. ఎనిమల్ ఫిలింలో ఎలా ఉండేనో అతని క్యారెక్టర్ అనేది కురియల్గా. సో ఇన్ దిస్ ఫిలింలో కూడా చాలా కురియల్గా ఆ ట్రైలర్లో చూపెట్టారు. సో ఆపోజిట్గా విలన్కి అండ్ మన సూర్య గారికి ఉండే ఆ ఫైట్ అనేది ఎలా ఉంటుందని లిటరలీ వెయిటింగ్. మూవీ అనేది మనకు ఇప్పుడు 10th, అంటే అక్టోబర్ 10th అయితే రిలీజ్ అవుతుంది అనేది అనౌన్స్ చేస్తారు లాస్ట్లో 2024లో. సో చూద్దాం మరి మూవీ అనేది ఎలా ఉంటుందనేది. అండ్ ఇంకా ఈ మూవీ ఈ ట్రైలర్లో చెప్పుకోవాల్సి వచ్చేసరికి ఏమేమి ఉన్నాయనంటే, గ్రాఫిక్స్ అది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేరు. అండ్ మన సూర్య గారికి ఇంత పెద్ద ఫిలిం అండ్ ఇది ఆల్ ఓవర్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ గ్రాఫిక్స్లో ఆ పాతకాలం చూపెట్టే వర్షన్ కానీ అండ్ ఆ స్నేక్స్ మొత్తం ఓవరాల్గా భయ్యా చాలా అంటే చాలా. ఇక నేను కొత్తగా ఈ పాయింట్ అని చెప్పట్లేను, అన్ని పాయింట్స్ నాకు ట్రైలర్లో నచ్చాయి. అండ్ తక్కువ వాళ్ళని చంపేయడము అన్నట్టు జరుగుతుంది. అదే తక్కువ వాళ్ళని సూర్య గారు వచ్చి కాపాడడము, ఈ చంపుకోవడం ఉండడం అన్నట్టు ఒక థాట్లో ట్రైలర్ అన్నట్టు నాకు అనిపించింది. అలా ఎక్కింది నాకు ట్రైలర్, అంతే, అంతకుమించి ఏమీ లేదు. అండ్ ఇంకా ఈ ట్రైలర్లో నచ్చిన విషయం ఏముందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నాయక అనుకుంటూ బ్యాక్గ్రౌండ్ లిరిక్ అయితే బాగా అనిపించింది. సో ఓవరాల్గా ఆ వెర్షన్స్లో నాకు ట్రైలర్ నచ్చింది. ఎంతమందికి ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. అండ్ సూర్య గారికి ఒక మంచి హిట్ కావాలి అండ్ సూపర్ బ్లాక్ బస్టర్ కావాలని అనుకుంటున్నాను. అండ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం భయ. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది భయ, ఈ కంగువ సినిమా అనేది మనకు ఒక న్యూ వరల్డ్లోకి, న్యూ ట్రాన్స్లోకి అయితే తీసుకెళ్తుంది. అది కూడా మనం థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ని అన్నట్టు నాకు అయితే అనిపిస్తుంది. మరి ఫిలిం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. దట్స్ ఇట్. నాకైతే ఆల్ ఎక్స్పర్ట్స్ నచ్చేస్తాయి ఈ ట్రైలర్లో అని చెప్తారు. ఇదన్నమాట కంగువ ట్రైలర్ రియాక్షన్ అండ్ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్